మేము వందే భారత్లో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. స్టేషన్కి 5ంటికి ట్రైన్ బయలుదేరుతుంది. మేము 4:30 కల్లా చేరుకున్నాము. 4:45కి ట్రైను ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మేము ట్రైన్ ఎక్కి మాకు కేటాయించిన సీట్లలో 16, 17, 18 మధ్యలో టేబుల్స్ ఉన్న ప్రాంతంలో రావటం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది అక్కడ. అలా మా జర్నీని మొదలుపెట్టాము. ట్రైన్ 5ంటికల్లా స్టార్ట్ అయింది. వెంటనే ఇక్కడ కోచ్లో ఉన్నటువంటి అటెండెంట్స్ మాకు స్నాక్స్గా ఓట్స్తో ఉన్నటువంటి బిస్కెట్స్ 2, ఇలాచీ చాయ్ మరియు ఒక వాటర్ బాటిల్ ఇవ్వటం జరిగింది. చాయ్ మనకి మిషన్స్లో పౌడర్ ఉంటుంది కదా, అలా పౌడర్ తోటి మనకి హాట్ వాటర్ సర్వ్ చేస్తారు. హాట్ వాటర్లో ఇది కలుపుకొని టీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా టీ ప్రిపేర్ అయిన తర్వాత బిస్కెట్స్ తిని టీ తాగేసి ప్రయాణాన్ని కొనసాగించాము. మరలా 7:30కి టిఫిన్ సర్వ్ చేశారు. దీంట్లో ఉప్మా, వడ, పెరుగు, అలాగే ఒక వెనిల్లా కేకు, మళ్ళీ ఒక మసాలా చాయ్ ఈసారి ఇవ్వటం జరిగింది. చాలా టేస్టీగా ఉంది. టిఫిన్స్ కూడా వేడివేడిగా అప్పుడప్పుడు అక్కడే బోగీల్లో హీటర్స్ ఉంటాయి, వెయిట్ చేసి ఇస్తూ ఉంటారు. ట్రైన్ గోదావరి నది మీద ప్రయాణం చేస్తూ ఉంది. 12 గంటలకల్లా మాకు భోజనం రావటం జరిగింది. దానిలో చపాతీ, రైస్,